सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశి యందు ఉన్నటువంటి శుక్రగ్రహం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. అలాగే షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం, బుధుని యొక్క బలం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారిలో ఉన్నాయి. అయితే శుక్రబుద్ధుల యొక్క అనుకూలత ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం వల్ల కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి యుక్తాయుక్త విచక్షణ, ఏది మంచిది ఏది చెడు అనేటువంటి దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనను కలిగి ఉంటారు. లౌకికంగా వ్యవహరిస్తారు. గతంలో చేసినటువంటి తప్పులేవి కూడా చెయ్యకుండా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి కలుగుతుంది, ఒక సపోర్ట్ దొరుకుతుంది. అలాగే ఏదైనా మనం పలానా ఇల్లు కొనుక్కోవాలి, పలానా వాహనం కొనుక్కోవాలి అనేటువంటి దానికోసం లోన్ అప్లై చేస్తున్నాం, రుణం కోసం ఎదురు చూస్తున్నాం అనేటువంటి వారికి ఆ రుణం సకాలంలో అందేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆగిపోయినటువంటి ఈ రిజిస్ట్రేషన్లు కానివ్వండి, భూ పరమైనటువంటి లావాదేవీలు కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా సద్దుమణిగి ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అది ఉంటుంది. కొంత గత వారాలతో పోల్చుకుంటే పాజిటివిటీని చూస్తారు. ఎందుకంటే చంద్రబలం ఉన్న కారణం చేత సొంత ప్రాంతాలకి చేరుకుంటూ ఉండడం, సొంత బంధువులతోటి ముచ్చటిస్తూ ఉండడం, లేదా మనసుకి నచ్చేటువంటి ప్రాంతాలని సందర్శిస్తూ ఉండడం, దైవ దర్శనాలు, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఒకంత స్పష్టత వస్తుంది. పలానా నిర్ణయం తీసుకోవాలి, పలానా నిర్ణయం తీసుకోకూడదు అనేటువంటి దానితో కరాఖండిగా ఉంటారు. అలాగే గుప్త శత్రువుల పైన దృష్టిని సారిస్తారు. శత్రువుల యొక్క బాధని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక పని సజావుగా సాగాలి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి ఉద్యోగంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అధిగమించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై, ఎక్కువగా ఈ రాశి వారు జన్మ రవి యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.